బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు మల్లు రవి తెలిపారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో దీనిపైనే ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఈ మీటింగ్ పై పీసీసీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై ఢిల్లీలో స్పందించారు. దీనిపై వాస్తవాలు ఏమిటో తెలుసుకుని ఆయన వివరణ కోరుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడంపై అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఈ నెల 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇప్పటివరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు మల్లు రవి తెలిపారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో దీనిపైనే ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఈ మీటింగ్ పై పీసీసీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై ఢిల్లీలో స్పందించారు. ఇక దీనిపై వాస్తవాలు ఏమిటో తెలుసుకుని ఆయన వివరణ కోరుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడంపై అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది.